30 seconds విన్నాను. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, అందుకే ఇలా కష్టాలు వస్తున్నాయి, వడ్డీలు కట్టడానికే సరిపోతుంది అని అంటున్నారు. అంటే నేను ఒక మాట చెప్తున్నాను మేడం, వీళ్ళు వడ్డీలు అప్పులు అని చెప్పుకుంటూ లక్షల కోట్ల ప్రాజెక్టులు ఎట్లా డిక్లేర్ చేస్తున్నారు. నేను గతంలో ఇంత ముందు కూడా వచ్చిన డిబేట్ లో ఇదే, ఇంత ముందు వచ్చిన మేధావులకు కూడా ఇదే ప్రశ్న వేశాను నేను. ఇప్పుడు అప్పుల పాలయ్యాము అని అంటున్నారు మీరు, లక్షల కోట్ల రూపాయలు మీరు కూడా పథకాలు రచించి ఇస్తామని చెప్తున్నారు, రోజు ఒక డేట్ చెప్పుకుంటూ. ఇప్పుడు 26 జనవరి తర్వాత కూడా మీరు చాలా చక్కటి స్కీమ్స్ 4 డిజైన్ చేసి పంపిస్తామని చెప్తున్నారు. అప్పులు వడ్డీలు అని చెప్పుకుంటూ ఇవన్నీ ఎడికెళ్ళి వస్తున్నాయి? మిగులు బడ్జెట్ ఉంటేనే కదా ఇటువంటి స్కీమ్స్ అన్ని కూడా డిజైన్ చేయగలిగేది. మీరు కరెక్ట్ గా మీరు ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసి, ఆ డెడ్ లైన్ దాటుతుంది ఇంకా మేము చేయలేము, ఇంకా మేము చేస్తాం, ఇంకా దీని బదులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కప్పం కట్టడానికి ఇంకెక్కడి నుంచో వసూలు చేసి ఇవ్వడానికి ఈ గ్యాప్ లో ఏదైతే ఉందో మేము ప్రశ్నించేటప్పటికి వీళ్ళు గూండాలను రౌడీలను పెట్టి మా వాహనాల మీద, ఆఫీసుల మీద, వ్యక్తుల మీద, నాయకుల మీద దాడులు చేయిస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మీరు ఏ ధీమాతోటి ఇవన్నీ ఇస్తామని చెప్పారో చెప్పాలా? మీరు ఏ ధీమాతోటి ఈ స్కీమ్లన్నీ ఇస్తామని చెప్పారు మీరు చెప్పాలి. మీరు క్యాంపెయిన్ లోనే చెప్పారు అప్పుల కుప్ప చేసిన రాష్ట్రాన్ని అని చెప్పి. అప్పుడు మీరు 6 గ్యారంటీలు ఎట్లా డిజైన్ చేసిండ్రు, సంతకాలు పెట్టి డేట్లు ఎట్లా ఫిక్స్ చేసిండ్రు? 6 గ్యారంటీలే కాకుండా గతంలో మేమిచ్చిన స్కీములను కూడా మీరు 100 రెట్లు పెంచి, అంటే మేము 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, మీరు 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, మీరు 5000 ఇస్తే మేము 7000 ఇస్తాం. ఇట్లా ఈవెన్ రైతు భరోసా విషయంలో కూడా 15 మీరు 10,000 ఎట్లు ఇస్తారు, మీరు 2 పంటలకి ఎట్లు ఇస్తారు, మేము 3 పంటలకు ఇస్తాము అని అన్నారు. డిసెంబర్ 9 కాగానే మా అక్క చెల్లెళ్ళు వచ్చి తీసుకొని సోనియా ఇస్తుంది అని చెప్పి మీరు ప్రామిస్ చేశారు. అంటే ఏ బేసిస్ లో ప్రామిస్ చేసినారు? డబ్బులు లేవు అని చెప్పి మీరు చెప్పుకుంటూనే ఇవన్నీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు ఏ ధీమాతోటి ఇవన్నీ కూడా డిక్లేర్ చేస్తున్నారో మీరు ఒకసారి చెప్పాలి. మీరు చెప్పకుండా ఇవన్నీ మళ్ళా మీ మీదికి రాగానే మీరు డిఫెండ్ చేసుకోవడానికి అప్పుల కుప్ప చేసిన రాష్ట్రాన్ని అని చెప్పి మళ్ళీ పాత చరిత్రను దవ్వుకుంటూ పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను.